అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు రచించిన మమతల కోవెల అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సీతారామయ్య ఒక రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, క్రమశిక్షణకు మారుపేరు. ఆయన భార్య లక్ష్మమ్మ మమతానురాగాల ప్రోగు. వారిది పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఒక పురాతనమైన విశాలమైన మేడ. సీతారామయ్య ముగ్గురు కుమారులు ప్రయోజకులు. పెద్ద కుమారుడు రఘురాం ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నతాధికారి కాగా, ఆయన భార్య సుమతి గృహిణి. రెండో కుమారుడు మాధవ్ ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన భార్య వాణి కూడా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. మూడో కుమారుడు ఆకాష్ ఆధునిక నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడి ఇప్పుడు తన భార్య రాధతో కలిసి ఈ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాడు. రఘురాం మాధవ్ దంపతులకు 2 చొప్పున పిల్లలు ఉండటంతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. బయట ప్రపంచానికి ఈ కుటుంబం ఎంతో ఆదర్శవంతంగా నిండుగా కనిపించినప్పటికీ ఇంటి లోపల మాత్రం మనుషుల మధ్య దూరం పెరిగింది. రఘురాం తన అధికారిక హోదా వల్ల ఇంట్లో అందరినీ శాసించేవాడు. ఆయన కఠినమైన ఆదేశాల ముందు ఎవరు నోరు మెదిపేవారు కాదు. మాధవ్ తన బ్యాంకు పని ఒత్తిడిలో పడి కన్నవారితో కనీసం 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదని సాకులు చెప్పేవాడు. ఆకాష్ ఎప్పుడూ తన ల్యాప్టాప్లోనే మునిగిపోతూ బాహ్య ప్రపంచాన్ని విమర్శించేవాడు. సుమతి వాణి మధ్య వంటగది పనులు విభజనలోనూ, పిల్లల పెంపకంలోనూ నిత్యం చిన్నపాటి తగాదాలు, ఈర్ష్యలు చోటు చేసుకునేవి. లక్ష్మమ్మ తన అనారోగ్యం వల్ల పెరుగుతున్న ఈ మనస్పర్ధల వల్ల ఎవరికీ ఏమీ చెప్పలేక ఆ పెద్ద మేడలో ఒంటరిగా మౌనంగా కన్నీరు కార్చేవారు. ఆ ఇంటి గోడల మధ్య ఆత్మీయత కంటే అహంకారమే ఎక్కువగా రాజ్యమేలుతోంది. ఈ క్రమంలో రాధ ఆ ఇంటికి చిన్న కోడలిగా అడుగుపెట్టింది. ఆమె ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూనే ఇంటి బాధ్యతలను కూడా ఎంతో నేర్పుగా నిర్వహించడం మొదలుపెట్టింది. ఆమె రాకతో ఆ ఇంట్లో నెలకొన్న నిశ్శబ్దం నెమ్మదిగా కదలటం ప్రారంభించింది. రాధ తన వృత్తిలో ఉన్న క్రమశిక్షణను, అపారమైన ఓర్పును కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ప్రయోగించింది. ఉదయం అందరూ హడావిడిగా ఆఫీస్కి వెళ్లే ముందు కనీసం ఒకేసారి అల్పాహారం తినేలా వారిని ఒప్పించి డైనింగ్ టేబుల్ వద్ద నవ్వులు పోయించింది. రఘురాం కఠిన స్వభావాన్ని నిశితంగా గమనించిన రాధ ఆయన మనసు ప్రశాంతంగా ఉండటం కోసం సాయంత్రం వేళల్లో ఆయనకిష్టమైన పాత పాటలను ప్లే చేసేది. మాధవ్ పని ఒత్తిడిని తగ్గించడానికి ఆయన పిల్లలకు చదువులో సహాయం చేస్తూ వారిని తరచుగా తండ్రి దగ్గరకు పంపి ఆత్మీయతను పెంచేది. సుమతి వాణిలకు వంటలో కొత్త మెలకువలు నేర్పిస్తూ వారు విసుగు చెందకుండా వారితో కలిసి పనులు చేస్తూ వంటగది గొడవలను ఆపింది. అత్తమామల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి సకాలంలో పౌష్టికాహారం అందించేది. ఆమె తన జీతంతో అందరికీ నచ్చిన చిరుకానుకలు తెస్తూ వారిలో సంతోషాన్ని నింపేది. ఇంటి పనులను విసుగు లేకుండా పంచుకుంటూ ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవిస్తూ వారి మధ్య ఒక అదృశ్య వారధిలా మారింది. రాత్రి వేళల్లో అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునేలా ఆమె చేసిన ప్రయత్నం ఆ ఇంటి రూపురేఖలనే మార్చేసింది. ఒక గృహిణిగా ఆమె చూపే చొరవ వల్ల మనుషుల మధ్య ఉన్న అహంకారపు గోడలు క్రమంగా కరిగిపోవటం మొదలైంది. ఒకరోజు ఆస్తి పంపకాల గురించి రఘురాం, మాధవ్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ప్రతి చిన్న వస్తువు మీద, స్థలం మీద హక్కుల గురించి వారు పరుష పదజాలంతో దూషించుకుంటున్నారు. ఆకాష్ కూడా తన భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తన వాటా తనకు విడిగా కావాలని పట్టుబట్టాడు. ముసలితనంలో కంటిపాపల్లా చూసుకోవాల్సిన కొడుకులు ఇలా వీధిన పడి గొడవలు పడుతుంటే సీతారామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు రాధ ఆ గదిలోకొచ్చి అందరినీ ఒక్క క్షణం ఆగమని కోరింది. ఆమె తన చేతిలో ఉన్న ఒక పాత నలుపు తెలుపు ఫోటోలను వారికి చూపించింది. అది ఆ ముగ్గురు అన్నదమ్ములు చిన్నప్పుడు ఒకే కంచంలో ఆనందంగా తింటున్న ఫోటో. రాధ అందరినీ ఉద్దేశించి, రఘురాం గారు, మీరు ఒక అధికారిగా 100 మందిని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. కానీ మీ కళ్ళెదుట ఉన్న మీ తమ్ముళ్లను ప్రేమతో నడిపించలేరా? మాధవ్ గారు, మీరు బ్యాంకులో కోట్ల రూపాయలు లెక్కలు చూస్తారు. కానీ మీ తండ్రి గారి కన్నీటి విలువ మీకు తెలియటం లేదా? ఆకాష్, నీవు కొత్త టెక్నాలజీతో ప్రపంచం నలుమూలలో ఉన్న వారిని కలుపుతున్నావు.
కాని నీ సొంత అన్నయ్యలను ఎందుకు దూరం చేసుకుంటున్నావు? మన వృత్తులు మనకు హోదానిస్తాయి, కాని ఈ కుటుంబం మనకు గుర్తింపునిస్తుంది. ఈ ఇల్లమ్మితే మీకు కోట్లు రావచ్చు, కాని లక్ష్మమ్మ అత్తయ్య గారు చూపే కమ్మని ప్రేమను, సీతారామయ్య మామయ్య గారి ఇచ్చే కొండంత ధైర్యాన్ని ఏ మార్కెట్లో కొంటారు? రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలానే వేరు చేస్తే ఆ బాధను మీరు భరించగలరా? బంధాలు తెగిపోతే అతికించడం కష్టం. ఆస్తి పంపకాల కంటే మనసుల కలయిక ముఖ్యం. మన పూర్వీకులు నిర్మించిన ఈ పునాదులు డబ్బు కోసం కాదు, మనం కలిసి ఉండటం కోసం అని సూటిగా చెప్పింది. ఆమె మాటలకు ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రతి ఒక్కరిలోనూ పశ్చాత్తాపం మొదలైంది. తమ అహానికి, స్వార్థానికి ఎంతటి విలువైన బంధాలను బలి చేస్తున్నామో అన్న సత్యం వారి హృదయాలను బరువుగా మార్చింది. రాధ మాటల్లో ఉన్న నిశితమైన సత్యం మరియు ఆమె కళ్లల్లో ఉన్న నిజాయితీ వారిని లోతుగా ఆలోచింపచేసింది. తమ వృత్తిగత హోదాలు, సంపాదన ఇచ్చే గర్వంతో కన్నవారిని, కట్టుకున్న బంధాలను మర్చిపోతున్నామని వారు అంతర్మథనం చెందారు. ఆ క్షణమే రఘురాం తన బిగుసుకుపోయిన అహాన్ని వీడి తన తమ్ముళ్లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నాడు. సుమతి, వాణీలు కూడా తమ స్వార్థపూరిత ఆలోచనలను వదిలి ఒకరినొకరు కౌగిలించుకొని తమ తప్పులను క్షమించుకున్నారు. రాధ తెచ్చిన ఈ గొప్ప మార్పు వల్ల ఆ నిశ్శబ్ద మేడ మళ్లీ పాత రోజుల్లోలాగా నవ్వులతో కలకల్లాడింది. గృహిణిగా ఉంటూనే తన మేధస్సుతో, చాకచక్యంతో, మధురమైన మాటకారితనంతో ఆ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు కాకుండా కాపాడింది. ఆమె కేవలం ఆ ఇంటి కోడలుగా కాకుండా విడిపోతున్న మనసులను కలిపే ఒక మంత్రదండంలా పనిచేసింది. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె పట్ల గౌరవం రెట్టింపైంది. ఆస్తిపత్రాల కంటే అనుబంధాల విలువ ఎంతో గొప్పదని అందరూ గ్రహించేలా చేసింది. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఇల్లు నందనవనం అవుతుందని ఆమె నిరూపించింది. ఈ ఐకమత్యమే ఆ కుటుంబానికి శ్రీరామరక్షగా మారింది. ఆ సాయంత్రం చల్లని వెన్నెల్లో అందరూ పెరట్లో కూర్చొని ఉండగా రాధ తన మనసులోని మాటను చెప్పింది. ఒక మనిషి ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా తిరిగి రావాల్సింది తన ఇంటికే. ఆ ఇంట్లో మనల్ని ఆదరించే మనుషులు లేకపోతే ఆ హోదాకు అర్థం లేదు. మనం మన స్వార్థాన్ని వదిలి ఒకరికోసం ఒకరం ఉంటేనే ఈ జీవితానికి పరిపూర్ణత లభిస్తుంది. నా వృత్తి నాకు జీతాన్ని ఇస్తుంది, కానీ మీ అందరి నవ్వులు నాకు నిజమైన తృప్తినిస్తున్నాయి. మనం ఎప్పుడు ఇలానే కలిసుందాం. పదవులు, అంతస్తులు కేవలం సమాజం కోసం, కానీ మన మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే మనకు శాశ్వతమైన ఆశ్రయం. రాధ మాటలతో ఆ కుటుంబ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గతంలో ఎవరి గదుల్లో వారు బిజీగా ఉండేవారు. ఇప్పుడు సాయంత్రం కాగానే అందరూ హాల్లోకి చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. రఘురాం తన అధికారిక దర్పాన్ని ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి రాగానే తమ్ముళ్లతో సరదాగా గడుపుతున్నాడు. మాధవ్ తన పని ఒత్తిడిని పక్కన పెట్టి తన పిల్లలతో ఆడుకుంటూ తండ్రి సీతారామయ్యతో కలిసి పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాడు. ఆకాష్ తన సాఫ్ట్వేర్ ప్రపంచం నుండి బయటకొచ్చి ఇంటి బాధ్యతలో చురుగ్గా పాల్గొంటున్నాడు. సుమతి, వాణీలు ఒకరినొకరు అక్కా చెల్లెల్లా భావిస్తూ వంటగదిలో నవ్వుతూ పనులు చేసుకుంటున్నారు. పండుగలు, పుట్టినరోజులు అందరూ కలిసి జరుపుకోవటం వల్ల ఆ ఇంట్లో నిరంతరం ఉత్సాహం నిండిపోయింది. లక్ష్మమ్మ ఆరోగ్యం కూడా ఈ సంతోషకరమైన వాతావరణం చూసి మెరుగుపడింది. పని మనుషులు కూడా ఇంట్లో కనిపిస్తున్న మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఒకే ఒక్క ఇల్లాలు చూపిన మార్గం వల్ల విభేదాలతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు ప్రేమతో వెలిగిపోయే ఒక ఆత్మీయ దేవాలయంగా, మమతల కోవెలగా రూపాంతరం చెందింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.